ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్రమైన దేవాలయం లాంటి శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ఆ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అలాగే మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రస్థాయిలో ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా నూతనంగా నియమితులైన చెట్టుబత్తుల నాని మరియు లోడ అప్పలరాజు శుక్రవారం పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బంగా గీతా విశ్వనాథ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చెట్టుబత్తుల నానిని, లోడ అప్పలరాజును బంగా గీతా విశ్వనాథ్ ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్, గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. వారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ఇద్దరికి మేడం గారు మొత్తం అప్పలరాజు గారు మీరు కూడా రండి. ఓకే రైట్. జై జగన్, జై జగన్. నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వం ప్రజల వెన్నంటూ ఉంది. ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది, ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది. 2 సంవత్సరాల కరోనా ఇబ్బందుల్లో కూడా మరి సంక్షేమం ఎక్కడ వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు, ఒక పక్క విద్యుత్ సమస్య, ఒక పక్క విద్యార్థులకు సమస్య, ఒక పక్క యూరియా సమస్య, ఒక పక్క రైతులకి కొనుగోలు సమస్య, కొనుగోలు కేంద్రాల సమస్య, మద్దతు ధర సమస్య, ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే తీసి ఇచ్చేయమంటారా అనే పరిస్థితులు. ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అది కట్టమంటే విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి. ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లాండ్ అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏమీ పట్టించుకోరు. సూపర్ 6 అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్తో ఆపేయడం జరిగింది. మొదటి 2024 జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు 24, 25 జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1-2 పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నంటూ ఉండాలి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద. మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో, కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శులుగా లోడ అప్పలరాజు గారు, అదేవిధంగా మరి చెట్టుబత్తుల నాని గారు కూడా మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా ఇద్దరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు విన్నట్టే ఉంటుంది. ప్రధానంగా హిందూపురం ఎమ్మెల్యే సిపి కుటుంబం తరఫున, నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాము. అది ఒక పవిత్రమైన చట్టసభ, అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టం. ఇటువంటి దురదృష్ట సంఘటనలు ఇక ముందు జరగకూడదు. ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆ వ్యక్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమే కాదు, రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు. ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరినీ ఎవరినైనా గౌరవించే వ్యక్తి, ఎవరినైనా కూడా సంయమనంగా చూసే వ్యక్తి గురించి ఆ విధంగా అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తూ ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రస్తావనలు ఇక ముందు రాకుండా చూసుకోవడం మంచిదనేది మేము భావిస్తాం. ఉప్పడి మత్స్యకారులు కూడా